ఆ యొక్క బలిపీఠం ఇంకా నిన్ను 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 నన్ను మనందరినీ అది వెంబడిస్తూనే ఉన్నది. నీకు నాకు కాకుండా నీ పేరు నా పేరు మన ఎదుగుదల మన యొక్క దీవెన ఏదైతే మనకు రాకుండా అది ఇంకా ఆటంకపడుతుంది. ఎందుకంటే కవెనెంట్ షుడ్ బి మెయింటైన్డ్, సస్టైన్డ్. ఏ వాగ్దానం, అమ్మ పెళ్లి చేసుకున్నావు మీరందరూ పెళ్లి చేసుకున్నారు దేవుడి సన్నిధిలో, కంటిన్యూ కావాలా లేదా వాగ్దానాలు? మీరు తీసుకున్న ప్రామిసెస్ ఓవ్స్ విల్ యూ కంటిన్యూ ఆర్ యూ విల్ బ్రేక్ ఇట్? కంటిన్యూ చేస్తే దేవుని దీవెన కంటిన్యూగా ఉంటుంది. అదే విధంగా నువ్వు ఆ వాగ్దానం, మీ తాత ముత్తాతలు చేసిన వాగ్దానం కంటిన్యూ కాకపోయినా నిన్ను వెంబడిస్తూనే ఉంటుంది. ఇట్ విల్ నాట్ లీవ్ యూ. అది విరగాలంటే బలిపీఠాన్ని విరగొట్టాలి. ఆమేన్. అవునా కాదా? ఇల్లు కొత్తది కట్టాలంటే పాత ఇంటి మీదనే కట్టిస్తామా? ఇది పాతది మా తాత కట్టింది దీని మీద నేను కట్టుకుంటానంట. ఉంటుందా పోతుందా? సో ఫస్ట్ యూ హ్యావ్ టు డిస్మెంటల్. అర్థమవుతుందా మీకు? ఎవరికి అర్థమైంది వాళ్ళు మాత్రమే చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. సో మనం ఎందుకు ఈ ప్రాబ్లంలో ఉన్నాం? ఎందుకు ఈ ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఉన్నారంటే ఆ బలిపీఠం ఇంకా సావలే. ఇప్పుడు అర్థమైందా? అత్తా బ్రదర్, అందుకే బ్రదర్ ఇన్ని రోజులు మా ఆయన ఇట్లా చేస్తున్నాడు. ఇప్పుడు అర్థమవుతుంది చూడు. వాళ్ళ ఆయన చేసిండా? మా తాత కూడా బాగా తాగేవాడు. ఇవాళ రేపు ఒక డాడీ, మీ డాడీ తాగలే, నువ్వు ఏం కాదులేదు, నువ్వు కూడా ఆడు కొద్దిగా తాగుతాడు, ఏం కాదు. మా డాడీ, ఇప్పుడు మీ డాడీతో నేను సంసారం చేయలేదా? నువ్వు కూడా చేసుకోపో తాగబోతుడుతూ. అవునా కాదు? మీ డాడీ నన్ను ఎంత కొట్టిండు తెలుసా అమ్మా అంటే ఇప్పుడు నేను కూడా తన్నులు తినాలా? మరి మందాసం బలిపీఠం ఉందా? ఆడ తన్నులు తినాలేసిందే మనం. ఈమె బాగా కొట్టించుకొని మా అమ్మ కూడా ఇలాగే తన్నులు తినేదని చెప్పేది. అవునా కాదా? ఈ బలిపీఠం మీద చేసిన వాగ్దానము మీ భర్తను వదిలేయాలంటే వదులుకోవచ్చా? చెప్పండి తొందరగా. భార్యని అది ఇక్కడ వస్తేనే, ఇక్కడ వచ్చి ఆయన సంతకం పెడితేనే, ఎవరు దేవుడు ఎన్నుకున్న బిడ్డ సంతకం పెడితేనే అవుతుంది అది. అంతవరకు అక్కడి నుంచి ఏది కాదు. ప్రైజ్ ది లార్డ్. అంటే అది ఉంటుందా ఉండదా? నువ్వు ఎంత దూరం ఉన్నా దూరం నుంచి అగో ఆయననే నా భర్త అంటావా లేదా? అంటే నేను ఏం చెప్తున్నానంటే హౌ దే ఆర్ టార్మెంటింగ్ యూ. ఏ విధంగా మిమ్మల్ని వేధిస్తుంది, ఏ విధంగా మిమ్మల్ని బాధ పెడుతుంది, ఏ విధంగా మిమ్మల్ని నాశనం చేస్తుంది, ఏ విధంగా మిమ్మల్ని బలహీనంగా వెంటాడుతుంది, అది మనకు అర్థమైతలేదు. మనం ప్రతిదీ గ్రాంటెడ్గా తీసుకుంటున్నాం. ప్రతిదీ ఇది కాదు, ఇది ఏదో సోది అనుకుంటున్నాం. అలాగే మనం జీవిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా తాత ఉండే, మా నాన్నమ్మ ఉండే, మా అమ్మ ఉండే. ఆల్టర్స్ ఆర్ రియల్. సత్యమా కాదా బలిపీఠం? అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్. సో వితౌట్ అన్ ఆల్టర్, ప్రైజ్ ది లార్డ్, నో పవర్ కెన్ బ్రేక్. ఏ శక్తి దిగి రాదు, ఏ శక్తి కూడా నీ జీవితంలో కార్యం సిద్ధి కాదు. ఆల్టర్ ఉంటేనే అవుతుంది, ఆల్టర్ లేకపోతే కాదు. ఎక్కడైతే బలిపీఠం ఉండదో అక్కడ ఏది కూడా మన జీవితంలో జరగదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. సో ఎప్పుడైతే మనం యేసును పొందుకుంటామో, ప్రైజ్ ది లార్డ్, తండ్రి వందనం. సో ఎప్పుడైతే మనం పొందుకుంటామో యేసుని, చాలా మంది పొందుకుంటే మనం ఏం పొందుకుంటాం? ఆల్టర్ దగ్గరని పొందుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట చదువుదాం. కీర్తన గ్రంథం 43వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయ దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికి చేరుతాడంట దావీదు రాజు? దేవుని బలిపీఠము ముందు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు నాకు ఆనందము సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును. సో ఎక్కడ ఆనందం? దెన్ ఐ విల్ గో టు ద ఆల్టర్ ఆఫ్ గాడ్, టు గాడ్ మై ఎక్సీడింగ్ జాయ్ అండ్ ఐ విల్ ప్రైజ్ యూ విత్ మై లయర్ అంటున్నాడు. సితారతోటి వాయిద్యాలతోటి నేను అక్కడ, అంటే దేవుని బలిపీఠం దగ్గరికి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి స్వీకరిస్తావో, యేసయ్యా నిన్ను నమ్ముతున్నాను, నేను చిందిన రక్తంతో నా పాపాలని కడగబడుతుంది, నా శాపాలని తొలగించబడుతుందని ఎప్పుడైతే ఈ మాటలు మనం పలుకుతున్నామో
దేవుడు ఏమంటాడంటే ఈరోజు ఆ క్షణమే మనం రక్షణ పొందుతాం, ఆ క్షణమే దేవుని యొక్క సన్నిధిని మనం పొందుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చాలా మంది ప్రేయర్కి రమ్మంటారు, చాలా మంది చర్చికి రమ్మంటారు. ఇట్ ఈస్ వాట్ కాల్డ్ ఆల్టర్ కాల్. దీన్ని ఆల్టర్ కాల్ అంటారు. ఎవరు పిలుస్తున్నారు నిన్ను? ఒక యాజకుడు, ఒక బ్రదర్, ఒక సిస్టర్, ఎవరైతే దేవుళ్ళు నడిపిస్తారో ఎవరు పిలుస్తున్నారు? గంట కొడితే ఎవరు పిలుస్తున్నారు? మందాసం పిలుస్తుంది నిన్ను. ఆమేన్. నిన్ను ఎవరు ఫాదర్, సిస్టర్, బ్రదరు వాళ్ళు వీళ్ళు పిలుస్తున్నారు. ఆల్టర్ ఈస్ కాలింగ్. ఆల్టర్ ఈస్ కాలింగ్ యూ. అందుకే ఆల్టర్ కాల్ అని చెప్తారు. ఇప్పుడు పెళ్ళి ఎక్కడికి వస్తే ఇస్తారు? ఆల్టర్ కాల్. అక్కడికి వస్తేనే ఫాదర్ రూమ్కి పోయి చేసుకోరు అది పెళ్ళి. ఎందుకు? మీకు బాగా పరిచయం కదా ఫాదరు. చేసుకోవచ్చు, ఏమవుతుంది? చేసుకోవచ్చు, ఏమవుతుంది? హీ విల్ నెవర్ డూ దట్. ఆల్టర్ లేనిది ఏది చేయడు, పూజ బలి కూడా అర్పించడు. ఎందుకంటే ఆల్టర్ ఉంటేనే యేసే దిగి వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి దేవ వందనం. ఎందుకంటే అక్కడ వాగ్దానాలు నిత్యము తీసుకునే స్థలం అది. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. సో యేసువా వందనం. సో ఎప్పుడైతే మనము ఒక్కసారి యేసు రక్తంతో, ఒక్కసారి యేసులో మనము యేసుని నమ్ముచున్నామంటాము, అక్కడ ఒక వాగ్దానపు ప్రమాణము అక్కడి నుంచి మొదలవుతుంది. ఇప్పుడు చాలామంది నేను యేసుని నమ్ముకున్నాను, ఎక్కడ పడితే అక్కడ చెప్తారు. అవునా కాదా? ఎక్కడో ఒక దగ్గర తీసుకున్నా నువ్వు ప్రమాణం, అది నేను నమ్మిన. ఆ రోజు నుంచి నువ్వు వాగ్దానంలోకి వచ్చినావా? అగ్రిమెంట్లో వచ్చినావా లేదా? కంటిన్యూ చేస్తున్నావా లేదా? మందాసం కట్టినావా లేదా? ఎస్. సో అదేవిధంగా తాత ముత్తాతలు చేసిన వాగ్దానం కూడా అలాగే కంటిన్యూ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. తండ్రి దేవ వందనం. సో ఎప్పుడైతే యేసయ్య చనిపోయారో, మరణించాడో, ఆయన ఒక వాగ్దానాన్ని నెరవేర్చారు. ఏం వాగ్దానం ఒక వాగ్దానాన్ని సిద్ధపరిచారు. యేసయ్య చివరి కడరాత్రి భోజనం రోజు ఏం చెప్పారు చెప్పండి నాకు? తన శిష్యులకు ఇచ్చారు 2 సార్లు. ఏమేమి ఇచ్చారు? రొట్టె, ఇంకా బ్లడ్. అవునా కాదా? డూ దిస్ ఇన్ మెమరీ ఆఫ్ మీ. ఇది నా జ్ఞాపకార్థము. దిస్ ఇస్ మై బాడీ, దిస్ ఇస్ మై బ్లడ్. ఇది మీరు తాగుడి, ఇది తినుడి, అనుదినము దీన్ని నేను చేసినట్టు. ప్రతిరోజు బలిపీఠం మీద బలి. అందుకే గురువు ప్రతిరోజు పూజ చేయాల్సిందే, కంపల్సరీ. అది బలి. ప్రైజ్ ది లార్డ్. అదొక కవనెంట్. అది యేసే మరణించి పరలోకానికి వెళ్ళిపోయిన ఆయన అక్కడ బలిపీఠం మీద బలియాగముగా సమర్పించుకున్న ఆ యొక్క శరీరాన్ని, ఆ రక్తాన్ని ఇప్పటి వరకు ఆ బలిపీఠం మీద అలాగే ఉంది. అది పరలోకంలో కూడా గోల్డెన్ ఆల్టర్ పైన ఉంది. అందుకే దాని నుంచి వెళ్తేనే అది కడగబడుతుంది. ఏ పాపం, ఏ శాపం అయితే మనం చేస్తున్నామో అది అక్కడికి వెళ్ళిన తర్వాత అది రిఫ్రెష్ అవుతుంది, అది కడగబడుతుంది. అక్కడి నుంచి తండ్రి దేవుడి దగ్గరికి క్లీన్ అయి వెళ్తుంది. ఎందుకంటే యేసే వెల చెందించాడు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు హీబ్రూస్లో ఆల్టర్ అంటే మిస్బియా అంటారు. హీబ్రూస్లో మిస్బియా అంటారు. మిస్బియాకి అర్థం ఏంటంటే సాక్రిఫైస్, లేదా బలిని సమర్పిస్తారు కదా. అయితే ఎక్కడైతే బలిని సమర్పిస్తారో ఆ బలియాగం అని మిస్బియా అంటారు. సో ఇక్కడ ఈ వర్డ్కి అర్థం సాక్రిఫైస్ అంటే దేవుడు సాక్రిఫైస్ అయ్యాడు. ఇది నా శరీరం మీకోసమే అర్పించాను, ఇది నా రక్తం మీకోసమే నేను సమర్పించుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. సో దేర్ మస్ట్ బి అన్ ఆల్టర్ ప్రతి ఒక్క చోట. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ యొక్క బలిపీఠం గురించి చాలా ముఖ్యమైనది మనం అర్థం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. మనం చివరిగా వస్తున్నాం. ఎలైజా, మీ అందరికీ ప్రాఫిట్ ఎలైజా తెలుసు. చూడండి, ఎలైజా దేవుడి రాజ్యం నుండి దేన్ని తెప్పించాడు? అగ్ని అభిషేకాన్ని రప్పించాడు. అగ్నిని. బాల ప్రవక్తలను చంపాలంటే ఎంతమంది బాల ప్రవక్తలను చంపాడు? 450 మందిని. 450 మంది బాల ప్రవక్తలను చంపాడు. చంపకముందు అతను ఏం చేశాడు? అక్కడ బాల ప్రవక్తలు ఒక బలిపీఠం కట్టారు. అవునా కాదా? దాని మీద ఎడ్లను ముక్కలను కోసి గీసి కర్రలు పెట్టి దాని మీద వాళ్ళ యొక్క అర్పణ పెట్టారు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు వాళ్ళు ఏదోదో చేశారు. వాళ్ళ దేవుడు దిగిరాలి. ఆ తర్వాత ఎవరు కట్టారు?
ఎలీషా కట్టాడు ఒక మందాసం. అతను కూడా కర్రలు పెట్టాడు, రాళ్ళు పెట్టాడు, కర్రలు పెట్టాడు, దాని మీద మాంసం పెట్టాడు, మరి నీళ్లు పోయమన్నాడు, అన్నీ అయింది. ఆ తర్వాతనే దేవుడు అగ్ని దిగి వచ్చింది. అవునా కాదా? మీకు తెలియదేమో. ఇదే మాట నేను వచ్చే వారం చాలా డీప్గా చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. సో ఇక్కడ ఏమైంది చూడండి, మందాసం కట్టకపోతే దేవుడు దిగిరాడు. ఎక్కడైతే బలిపీఠం ఉండదో అక్కడ దేవుడు దిగిరాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. అందుకే లేవియాకాండం 6వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. లెవిటికల్స్ చాప్టర్ 6:13. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను. ఏం మండుతుండాలంట? బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను. అది ఆరిపోకూడదు. అదే. ఒకవేళ నువ్వు ఏదైనా వాగ్దానం తీసుకుంటే, ఒకవేళ ఏదైనా ప్రార్థన జీవితం నువ్వు మొదలు పెడితే అది ఎప్పుడు ఆరకుండా కర్రలు పెడుతూనే ఉండాలి. ఇప్పుడు ఒక క్షణం నువ్వు ఆపేసినావు అనుకో, అగ్గి ఏం కాదులే, ఒక వారం పోకపోతే ఆరిపోతుంది అది. మళ్ళీ పేపర్లు పెట్టాలి, క్యాండిల్ వేయాలి, లేకపోతే కెరోసిన్ తీసుకొచ్చి ఇవ్వాలి. కెరోసిన్ దొరుకుతలేదు. అవునా కాదు? దాన్ని ఊదాలే, చీపురు గంట ఇట్లా చీపురు గంట అది ఏమంటారు, లేదా చాట, ముందైతే చాటలు గీటలు ఊపివ్వాలి. ఇప్పుడు ప్రైజ్ ది లార్డ్. సో ఆ రీతిగా కర్రలు పెడుతూనే ఉండాలి. సో బలిపీఠము అగ్ని రగులుతూనే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. మనం పెద్ద పెద్ద కాటేజ్లో మనం చూస్తాం కదా, చలికాలంలో ఇంట్లో ఇలా పైన సీనరీ ఉంటుంది, కింద మండుతుంటుంది, సినిమాల్లో చూస్తాం. అది మాదిరి ఊట్లే నమ్మకూడో ఎచ్చికినాక నల్లాక ఊడుతా బతికే ఉంది. నువ్వు ఇంట్లో పెట్టినావు అనుకో, నీ ఇల్లే కాలిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. అట్లా ఉండాలని నువ్వు అనుకోకు, ఉంటే మంచిదే. కానీ దేవుని బలిపీఠములో ఆ అగ్ని నీది ఎప్పుడు రగులుతూనే ఉండాలి. అంటే ప్రేయర్, స్తుతి, ఆరాధన ఇవన్నీ కూడా జరుగుతూనే ఉండాలి. బలిపీఠానికి ధూపము లాంటిది అగ్ని అండి. ప్రైజ్ ది లార్డ్.